సో హాయ్ అండి. సో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అన్న ఇక్కడ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందట, ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిందట నిజమేనా అని. సో దీనికోసం నేను సైట్‌కెళ్ళి చూసా అండి. సో అఫీషియల్ సైట్ అండి ఇది. ఈ అఫీషియల్ సైట్‌లో క్లియర్‌గా ఇచ్చాడు. మనకి 7,437 వేకెన్సీస్ ఉన్నాయని, పోలీస్ రిక్రూట్మెంట్ 2026 అని. సో ఈ న్యూస్ అనేది అఫీషియల్ న్యూస్. సో ముందుగా మనం ఈ వీడియోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అనేది చూద్దామండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకి కానిస్టేబుల్ వేకెన్సీ వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 7,112 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో వాటి యొక్క బేసిక్ పే వచ్చేసరికి అంటే ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ అయినా, ఫైర్ అయినా, వార్డెన్ అయినా, ఏఆర్ అయినా, ఏదైనా సరే ఇక్కడ శాలరీ విషయంలో మనకి డిఫరెంట్ ఏం లేదండి. సో ఈ శాలరీ మొత్తం కూడా 24,280 నుంచి 72,850 వరకు ఉంది. ప్లస్ మనకి 10 నుంచి 15,000 వరకు మనకి అడిషనల్గా టీఏ కావచ్చు, డిఏ కావచ్చు, ట్రావెలింగ్ అలవెన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో దీనికి ఈ శాలరీకి మనం ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. సో మనకి డిస్టిక్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉంటాయనేది చూడండి, క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి. టోటల్ మీద పోస్ట్ కోడ్ 21 వచ్చేసరికి 3,670, పోస్ట్ కోడ్ 22 వచ్చేసరికి 1,020 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఎస్ఐ యొక్క వేకెన్సీస్ శాలరీ బేసిక్ చూద్దాం. సో ఎస్ఐ పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెన్స్ ఉంది మనకి, ఇక్కడ పే స్కేల్ అనేది. తెలంగాణ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, ఫైర్ డిపార్ట్మెంటు, జైలర్, ఇలా వేకెన్సీస్ ఉన్నాయి. అందులో చూడండి, తెలంగాణ పోలీస్ కావచ్చు, అలాగే మనకి తెలంగాణ స్పెషల్ బ్రాంచ్, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే బేసిక్ పే అనేది సేమ్గా ఉందండి. 42,300 నుంచి 1,15,270 వరకు. బట్ ఇక్కడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసరికి, అలాగే జైలర్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిఫరెంట్ బేసిక్ పే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి 38,890 బేసిక్ పే నుంచి 1,12,510 వరకు బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది. సో మనం పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏమైనా పెంచారా అని చూసినట్టయితే మనకి ఇప్పుడు సో ఇక్కడ అసలు ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మనకి ఒక్క నిమిషం అండి, ఇక్కడ పెన్ ఎక్కడ రావట్లేదు. ఓకే, ఏజ్ లిమిట్ అనేది కానిస్టేబుల్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు, ఒక ప్లస్ 5 ఇయర్స్ ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్కి, ఓన్లీ బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ మనం ఎగస్ట్రా వేసుకోవాలండి. ఒక ఎస్ఐ వచ్చేసరికి మనకి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఈ వీడియో లెంత్ కాకుండా షార్ట్గా చూద్దాం. అంటే కొత్త వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కానిస్టేబుల్ వచ్చేసరికి ఎస్ఐ అయినా సరే మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో, ఓకేనా, ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మనకి పీఈటీ లేదా పిఎంటీ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారంటే, అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత ఏందనేది మనకి ఇక్కడ టెస్ట్ చేస్తారు. లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్. ఆ ఈవెంట్స్ అయిపోయాక మనకి ఎవరైతే ఈవెంట్స్లో కరెక్ట్ ఉంటారో, సెలెక్ట్ అవుతారో వాళ్ళు మనకి ఇక్కడ మెయిన్ ఎగ్జామ్కి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో 1:2 లేదా 1:3 నిష్పత్తిలో వాళ్ళని తీసుకొని సెలెక్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంపిస్తారు, మంచి ప్రతిభ వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఇక్కడ సిలబస్ విషయంలో వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ సిలబసే ఇవ్వడం జరిగింది, కొంచెం డిఫరెంట్గా ఏం లేదు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారమే ఇంగ్లీషు, అర్థమెటిక్, ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా సేమ్ ఒకసారి స్క్రీన్ తో తీసుకోండి. సో డిఫరెంట్ ఏం లేదు. అలాగే మెయిన్స్ కూడా అంతే, మెయిన్స్ సిలబస్ కూడా, ఫైనల్ సిలబస్ కూడా ఇంచుమించు సేమ్ ఉంది. ఓకే, ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సిలబస్ని. సో ఎలా అప్లై చేయాలి అండ్ ఎప్పుడు అప్లై చేయాలనేది ఇంకా మనకి ఏమీ క్లియర్గా ఏం చెప్పలేదండి, వాళ్ళు సపరేట్ వీడియో చేస్తా అన్నాడు. సో ఎలా అప్లై చేయాలి అనేది మీరు ఒకసారి నాకు
కామెంట్ చేసి అప్లై చేసే విధానం ఖచ్చితంగా నేను ఆన్లైన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి. సో ఖచ్చితంగా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎలా చేయాలనేది. సో పరీక్ష విధానం తెలిసింది, మనం ఎలా అప్లై చేయాలని చెప్పాను. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పాను. సో ఈసారి హైట్ విషయంలో మనకి ఏం కూడా చేంజ్ కాలేదు. హైట్ అప్పర్ లెక్కన 167.5 ఉంది. సో నేను తగ్గిస్తారేమో 165, మనం ఐపీఎస్ ఐఏఎస్ చేస్తాం యూపీఎస్సి తరహాలో అనుకున్నాం, బట్ ఏం చేంజ్ చేయలేదు. సో నా వీడియో లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.